అందుకే ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ఈ మాట అంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ముని ఎన్నడునూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అపోస్తులుల సువార్తను నిరాకరించినందుకు, వారి మాటను వారి బోధను చేర్చుకోనందుకు మీరెవరో నాకు తెలియదు అని యేసుక్రీస్తు అంటారు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు అనే పునాదిని వేసిన అపోస్తులులు. వారు వేసిన పునాదిని పక్కన పెట్టేవారు యేసుక్రీస్తు చేత నిరాకరించబడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు. కాబట్టి మీరికి మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. అపోస్తులులు సువార్త కొరకు ఏ పునాది అయితే వేశారో అదే పునాది వేస్తూ కొత్త పునాది వేయకుండా సువార్తను పాడు చేసే బోధలు చేయని సేవకుల దగ్గర బాప్తిస్మం పొందాలి. వాక్య జ్ఞానంతో పాటు మనకు దేవుని ఆత్మ సహాయం కూడా కావాలి. ప్రార్థనా ఆత్మతో బాప్తిస్మం కోసం సిద్ధపడండి.